త్రిపుర ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? పద్దు, నేను కోతిలా ఉంటానా? అలా అని ఎవరన్నారు? ఓ రాక్షస్ అన్నదిలే. త్రిపుర, ఆ రాక్షసుని నేనే. నువ్వా? అవునే. ఎందుకన్నావమ్మా? అసలేం జరిగిందంటే, బొమ్మలు కూడా బానే వేస్తాను. అయితే బాపు బొమ్మలాంటివి కొన్ని వేసి పంపించండి. పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి పంపిస్తే ప్రైజ్ మనీ ఉంటుంది. అయితే రేపే పంపిస్తాను. మీరు ఫోన్ నెంబర్ చెప్పండి. అమ్మ దొంగ, నీ మొగుడిని లైన్లో పెట్టుకోవడం కోసం నన్ను బక్రాని చేస్తావా? సారీ. పర్లేదులే, అన్నది నువ్వే కదా. ఇంతకీ ఏం చేయబోతున్నావు? ఆయనతో కలిసి ఫోటో దిగబోతున్నా. వద్దు. నువ్విలా చేస్తావని అస్సలు ఊహించలేదు. అయ్యయ్యో, ఏంటే కొంపదీసి మన మాటలని వినేసుంటాడా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను చేసిన మోసం ఏంటో చెప్పు బావా. ఇంత అందాన్ని దాచుకుని ఫోటోకి ఫోజు ఇవ్వకపోవడం మోసం కాదా? ఏమన్నావు బావా? పద్దు అందంగా ఉంటుంది అని నీ నోటితో నువ్వన్నావా? అసలు నేనే నమ్మను. ఈయన మా బావే కాదు. ఏ ఎందుకు నమ్మో? మా బావా నాలో వంకలు వెతుకుతాడే తప్ప నాలో అందాన్ని అస్సలు వెతకడు. అర్థమైందే, అర్థమైంది. వెతుకుతాను, ఓకేనా? సరే, ఇంతకీ ఏం పని మీద పొగిడారో కొంచెం చెప్తారా? ఒకసారి మనిద్దరం కలిసి ఫోటో దిగితే. అర్థమైంది. కాకపోతే ఇందాకటి నుంచి పని చేసి చేసి చేతులు ఒకటే లాగేస్తున్నాయి బావా. ఎవరితో అయినా లాగించుకుందామంటే కుదరడం లేదు. అర్థమైందే, ఇందాక అందరి ముందు అవమానించానని ఇప్పుడు పనిష్మెంటా? అవసరం నాది కాబట్టి నేనే పడతాను. మై హూనా పద్దు, మై హూనా, నేను లాగుతాను. ఇటు బావా, మీరు కానివ్వండి. బావా, మళ్ళీ ఏమిటే? ఫోటో వద్దా? నీ వేళ్ళు లాగినట్టు ఏ గేదె దగ్గరకో వెళ్లి పాలు పితికితే ఓ 100 లీటర్లు వచ్చేవి. చాలా? చాలే. సరే, ఫోటో దిగుదామా? దిగుదాం. ఇటువైపు. ఏయ్, చెయ్యేసావేమిటే? అందంగా ఉండాలి కదా బావా. ఇప్పుడు సోలో దా.
బాపు బొమ్మలో అమ్మాయిలా ఉండాలి. అంటే వాలు జడ, కాలికి పట్టీలు, పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద పొట్టు, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అన్నమాట. ఆ, బాబు నాకు చూపించు, నాకు చూపించు. ఆ, అది ఇందాక నీ వేళ్ళు లాగుతున్నప్పుడు నిలబడి నిలబడి కాళ్ళు ఒకటే నొప్పులు. ఎవరైనా కాళ్ళు పడితే బాగుండు. బావా ఒకటి కావాలంటే ఒకటి చేయాలి మరి. ఇందాక నేను చేయలే. సరే, నిజంగా చూపిస్తావు కదా? చూపిస్తా. వేళ్ళు చూపిస్తావా? వేళ్ళు నాతో ఆటలాడితే ఇలాగే ఉంటుందే. పక్కా చూపిస్తావు కదా? కిందే కింద. పట్టు. చాలా బావా. చాలదే, నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలుసు బావా, నువ్వు కావాలని చేస్తున్నావని. ఏయ్! సారీ. అమ్మో, ఓవర్ యాక్షన్ చేశానంటే పేక పిసికినా పిసికేస్తుంది ఇది. చాలు చాలు చాలు. ఇది ఇది చూపించు, చూపించు. ఫోటోగా చూపిస్తా. చూడు. అయ్యో బావా, చూడు చూడు చూపించు. చూడువే బావా, అంత మోసం. ఏయ్, చూపిస్తానన్నాను, చూపించాను. మోసం అంటావేమిటే? మహాగణపతిం మనసా స్మరామి. మహాగణపతిం మనసా స్మరామి. మహాగణపతిం మనసా స్మరామి. ఆయిల్ పోసి నన్ను పడేసి ఎంత బాగా కూర్చున్నావే నువ్వు. నన్ను బాధ పెట్టి నువ్వు సంగీతం పాఠాలు ఎలా చెప్తావో నేను చూస్తానే. మనసా స్మరామి. మహాగణపతిం మనసా స్మరామి. మహాగణపతిం మనసా స్మరామి. మహాగణపతిం మనసా స్మరామి. వశిష్ఠ పద్మావతి, ఏంటి సంత? నువ్వు సారీ గామా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే చెవులు చిల్లులు పడుతున్నాయి. నీ పాటల ప్రోగ్రాం ఇంటి పైన పెట్టుకో, మాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. పాఠాలు పైన పెట్టుకో అని చెప్పడానికి నువ్వెవరే? ఇది నా ఇల్లు, నాకిష్టం వచ్చిన చోట చెప్పుకుంటాను. నీకు అంతగా చెవులు చిల్లులు పడితే దూది పెట్టుకో. అయినా వినబడితే దేవుడికి దండం పెట్టుకో, చెవుడు రావాలని. అంతేకాని అరుపులు మాత్రం ఆపను అంటావు. నువ్వు చచ్చినా ఆపను. చాలా. ఎలా ఆపవో నేను చూస్తా. పిల్లలు పాడండి. మహాదేవసుతం గురుగుహనుతం. మహాదేవసుతం గురుగుహనుతం. మహాదేవసుతం గురుగుహనుతం. మహాదేవసుతం గురుగుహనుతం. మారకోటి ప్రకాశం శాంతం.
Lego. 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 Feel how the planets become one. Feel like a drum to this and ఏయ్ ఎందుకే ఇక డాన్స్ చేస్తుంటే ఎందుకు ఆపావు? బొర్రున్న ఏ ఎదవైనా దీన్ని డాన్స్ అంటారే? తిన్నది ఆరక్క ఎగిరినట్టుంది. ఏయ్ నార్మల్, నీకు ఇష్టం లేకపోతే లోపలికి పో. నేను డాన్స్ చేయాలి. I dare you. Lego. Lego. ఏం చేస్తున్నావే? నీ బుర్ర పగలగొట్టాల్సిన చేతులతో ఈ టేప్ రికార్డర్ పగలగొడుతున్నాను. నా టేప్ రికార్డ్ పగలు కొడతావా? పద్దు, ఎత్తిన చెయ్యి దించకూడదు పద్దు. కొడితే కొబ్బరికాయ పగిలినట్టు పగలాలి. కొట్టు. ఏయ్ ఏంటి కొట్టేది? అసలు నేనేం తప్పు చేశానని పగలు కొడతారు? దేవుడు నీకు కళ్ళిచ్చాడుగా, అవతల పిల్లలు ప్రాక్టీస్ చేయడం కనపడ్డం లేదా? కావాలని వాళ్ళని డిస్టర్బ్ చేయాలని పెద్దగా సౌండ్ పెట్టడం తప్పు కదా? చా నిజమా? మరి ఇందాక మీ సౌండ్ వల్ల నాకు డిస్టర్బ్ అవుతుందని చెప్తే నువ్వేమన్నావో మర్చిపోయావా? నీ ప్రాక్టీస్ తప్పు కాకపోతే నా ప్రాక్టీస్ కూడా తప్పు కాదు. చెప్పు తీసుకుని కొడతాను. తుప్పు మొహం దానా. అడ్డగాడిదలా ఎగరాలనుకుంటే ఏ బిల్డింగ్ పైకో లేకపోతే నీ గదిలోకి పోయి చేసుకుని చావచ్చుగా. క్లాస్ జరిగే చోట ప్రాక్టీస్ చెయ్యాలా నువ్వు? నువ్వు నోరు మొయ్యవ చుంచు మొహందానా. ఇక్కడ నేనెంతో నువ్వు కూడా అంతే. పెద్ద ఇంటి ఓనర్ లాగా ఫోజులు కొట్టుకు. అయినా నా ఇష్టం వచ్చిన చోట నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. ఇష్టమైతే వినండి, లేదా దేవుడికి విన్నవించుకోండి చెవుడు రావాలి అని. చా, అలా అయితే నువ్వు కూడా దేవుణ్ణి కోరుకో. ఏమని? ఇందులో ఉన్న క్యాసెట్ కూడా పగలకుండా కాపాడు అని. ఏయ్ బ్రో, పిల్లలు చూస్తారండి. రండి రండి, త్వరగా రండి. ఇప్పుడే కదా మనం డాన్స్ చేయాలి. కమన్ కమన్ కమన్. ఏంటి? నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు హ్యాపీగా ఉండాలంటే నా జోలికి రావద్దు అని. వచ్చావు, అందుకే నువ్వు అన్హ్యాపీ అయిపోయావు. మళ్ళీ చెప్తున్నాను, నా దారి రహదారి. అడ్డొచ్చావంటే అడ్రస్ లేకుండా పోతావు. పటు. పిల్లలు రండి, ప్రాక్టీస్ చేద్దాం. వెళ్ళండి. హలో, ఏంటి అని అలా నోరు తెరుచుకొని చూస్తున్నావు? రహదారి డైలాగ్ చెప్పేసరికి మా పద్దు రజనీకాంత్లా కనిపిస్తోందా? చూసించాలు, వెళ్ళి నీ ప్రాక్టీస్ చేసుకోపో. చూసించాలి పా. సరే పిల్లలు పాడండి. త్రిపుర, నువ్వు వచ్చి ప్రాక్టీస్ చేయి. అయ్యో పద్దు, ఈ సరిగమలు
నా నోట్లో ఎక్కడ తిరుగుతాయి? నువ్వు పిల్లలకి నేర్పించు, నేను చూస్తూ ఉంటాను. సరే. దేవసుతం గురుగుహనుతం. అప్పుడు పాటలు పెడితేనేమో పగలు కొట్టారు, ఇప్పుడు మిక్సీ సౌండ్ చేస్తే ఎలా పగలు కొడతారో నేను చూస్తాను. నేను చూసేస్తానుండి. ఆగు త్రిపుర, ఇద్దరం కలిసి వెళ్దాం పద. ఏ త్రిపుర, మనం క్యాసెట్ పగలగొట్టామన్న కోపంతో ఇదంతా చేస్తుంది. ఫినిషింగ్ టచ్ కూడా మనం ఇవ్వాలి. ఓకేనా? వెళ్ళు వెళ్ళు. పవర్ కట్టు త్రిపురగానే ఏమైనా బంద్ చేసిందా? వెళ్ళి చూస్తానుగా. ఇదిగో అది వస్తుందేమో చూడు. సరే సరే, నువ్వు కానివ్వు. త్వరగా చేయవే. చేస్తున్నా, ఆగు. అనుకున్నా ఈ దిక్కుమాలిన పని ఆ త్రిపురే చేస్తుందని. అయిందా? ఉండు, అయిపోయింది. పద. ముందుగా ఈ రోజు వార్తల్లో ముఖ్య హెడ్లైన్స్. మిక్సీ పేలి కోతిగా మారిన ఓ మహిళ. పేరు దామిని, వయసు 23. ఆవిడ తిరిగి మామూలు మనిషి అవుతుందా లేదా? బ్రేక్ తర్వాత తప్పక చూడండి. అంటే ఇదంతా ఇదంతా మీ పనా? ఎస్. మళ్ళీ ఇలాంటి పనులు చేసావే అనుకో, పర్మనెంట్గా కాకిలా మారుస్తాం. ఆ తర్వాత పెళ్లి కాక పిచ్చెక్కి చస్తాం. టీచర్, అయ్యో అయ్యో, దయ్యం దయ్యం. అయ్యో, ఏం చేస్తున్నారు? టీచర్, దయ్యాన్ని రాళ్ళతో కొడదాం టీచర్, లేకపోతే అది మనల్ని చంపేస్తుంది. ఏంటి రాళ్ళతో కొడతారా నన్ను? ఓసే, వాళ్ళు అన్నంత పని చేసేలా ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆ మొహం కడుక్కుని చావు, లేదంటే రాళ్ళతో కొట్టడం ఖాయం, నువ్వు చావడం ఖాయం. పా. పద్దు, ఇక చచ్చినా అది నీ క్లాస్ ని డిస్టర్బ్ చేయదు. నువ్వు పద. పదండి. సరే గమ స
ఇక ఆపుతారా? ఏంటి బావా? నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. కాస్త ఈ షర్ట్ ఐరన్ చేసి ఇవ్వు. ఇప్పుడే చేయాలా? లేదే, 70 ఏళ్ల తర్వాత చెయ్యి. దేవలోకానికి వచ్చి కలెక్ట్ చేసుకుంటా. ఏంటి దేవలోకమా? అవును, అప్పటికి చచ్చి అక్కడేగా ఉంటాం. అంటే టీచర్ దేవలోకంలో ఉంటుందా అంకుల్? అంతేగా. అప్పుడు మీరు నరకంలో ఉంటారా అంకుల్? ఏం మాట్లాడుతున్నావు? నోరు పోయి. పెట్ట కొంచెం వాగుడు ఘనం. అయి పద్మావతి, ఇప్పుడు ఇస్త్రీ చేస్తావా లేదా? బావా, ఇంకో 10 నిమిషాలైతే క్లాస్ అయిపోతుంది. ఆ తర్వాత 10 జతలు చేయమన్నా చేస్తాను. నీ చేత ఇస్త్రీ షాప్ పెట్టిస్తానులేవే. అప్పుడు చేసుకో 10 గంటలు. ఇప్పుడు మాత్రం ఈ షర్ట్ చేసుకురా పో.